ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో మీకు శుభములు. ఇదన్నా హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, ప్రార్థన ఆలకించువాడా అంటున్నాడు. 65వ కీర్తన 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. 65వ కీర్తన 2వ వచనం, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. నీవు నమ్మిన నీ దేవుడు, నీవు ఆశ్రయించిన నీ దేవుడు నీ ప్రార్థన ఆలకించు దేవుడు. ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నా, ఆ ప్రతి పరిస్థితులలో నుండి ప్రార్థన వినగలిగిన దేవుడు, నీ ప్రార్థన ఆలకించు దేవుడు నీ దేవుడు. ఉపద్రవములో ఉండి యోనా మొర్ర పెడుతున్నాడు, ప్రార్థన ఆలకించాడు దేవుడు. కొదుల్లో ఉండి ప్రార్థిస్తూ ఉన్నాడు జకర్యా, నీ ప్రార్థన వినబడినది అన్నాడు దూత. హాగరు నిస్సహాయ స్థితిలో వెళ్ళిపోతూ ఉంది. దేవుడు తన మొర్రను, లేకపోతే తన నిరాశ నిస్పృహ వేదనను విన్న దేవుడు ఆ దేవుడు నీ దేవుడైతే, నీ దేవుడు నీ ప్రార్థన ఆలకించువాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయా సందర్భాల్లో మనం ప్రార్థించి సమాధానం రాకపోయినప్పుడు నిజంగా నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా అనేటువంటి సంశయం మన జీవితాల్లో ఎదురవ్వచ్చు. కానీ ఆయన మార్పు లేని దేవుడు, ఆయన ఆలకించే దేవుడు, నీ ప్రార్థన కూడా ఆలకించే దేవుడు. అయితే ఆయన ఆశ్రయించటమే, లేకపోతే ఆయన మీద ఆధారపడటమే తరువాయి. కనుక నీ దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. ఎలాంటి ప్రార్థనలు నువ్వు చేస్తున్నావో, ఎలాంటి నిస్సహాయ స్థితిలో ఉండి ప్రార్థిస్తున్నావో, ఎలాంటి అననుకూలతలో నుండి ప్రార్థిస్తున్నావో, ఎలాంటి అవమానకరమైన పరిస్థితిలో ఉండి ప్రార్థిస్తున్నావో, ఎటువెళ్లలో దిక్కుతోచని స్థితిలో నుండి ప్రార్థిస్తున్నావో, నీ పరిస్థితి ఏదైనా, నీ సంఘటన ఏదైనా, ఎలాంటి సంఘటనల ద్వారా నువ్వు వెళ్తున్నా, నీ ప్రార్థన ఆలకించువాడు నీ దేవుడు. కనుక పురికొల్పబడదాం. నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు అనుటలోనే మనకు గొప్ప ధైర్యం ఉంది. అనగా ఆయన మనకు సహాయం చేయగలడు అనేటువంటి విశ్వాసము, నిరీక్షణతో దేవా నా ప్రార్థన ఆలకించు దేవుడవు నీవు అనేటువంటి నిశ్చయతే గొప్ప ధైర్యాన్ని ఇచ్చేది ఉంది. కనుక నీ ప్రార్థన ఆలకించే దేవుడు నీకున్నాడు. నువ్వు ఏ ప్రార్థన చేస్తున్నప్పటికీ ఆ ప్రార్థనకు ఆయన ఉద్దేశంలో, ఆయన చిత్తంలో నువ్వు చేస్తున్నట్లయితే తప్పక సమాధానం ఇచ్చే దేవుడు నీ దేవుడు నీ ప్రార్థన ఆలకించువాడు. ప్రార్థిద్దామా? ప్రార్థన. కృపగలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, నీ ప్రార్థన ఆలకించు దేవుడవు, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు అని కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. ప్రభువా, నిజమే ప్రభువా, నీవు సజీవుడమైన దేవుడవు కనుక మా ప్రార్థన ఆలకించి తగిన సమయమందు మీరు సమాధానాలు ఇచ్చే దేవుడు ఉన్నందుకై నిరీక్షణతో మీ సన్నిధిలో మేము కనిపెట్టగలిగే అనుభవాలు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు కృప నిత్యము మనకు తోడైయుండును గాక. ఆమెన్.